జూన్ 12వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ప్రారంభమవుతున్నాయో అందులో ముఖ్యంగా ఆల్రెడీ తల్లికి వందనం పథకం కింద అందరికీ కూడా 13,000 రూపాయలు చెప్పిన అంటే ఓవరాల్ గా 15,000 రూపాయలు 2,000 స్కూల్ మెయింటెనెన్స్ ఫీజుల కింద కట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు అదే విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించే విధంగా వాటిల్లో సదుపాయాలు మెరుగుపరిచే విధంగా మంత్రి నారా లోకేష్ గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మధ్యాహ్న భోజన పథకమైన డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఉన్న మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అందులో చాలా మార్పులు తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో కూడా చూడడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు ఏవి కూడా ఎంతమంది పనిచేసినా గానీ ఎంతమంది మంత్రులుగా మారినా గానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ పిల్లల విషయంలో ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకంలో ఎక్కడా కూడా నాణ్యత లేదు. తినే అన్నం ఏదైతే ఉందో బియ్యం ఏవైతే ఉన్నాయో అవే పురుగులు పట్టిన బియ్యం ఇవ్వడం జరిగేది. కొన్ని చోట్ల కుళ్ళిపోయిన గుడ్లు ఇవ్వడము, కుళ్ళిపోయిన కూరగాయలు ఇలా రకరకాలుగా ఉండేవి. అయితే ఇప్పుడు అన్నం విషయంలో చాలా కీలక నిర్ణయం తీసుకుని డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలో పెట్టే పథకం సన్న బియ్యాన్ని ఇవ్వడానికైతే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆల్రెడీ మంత్రి లోకేష్ గారు అయితే స్వయంగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ రెండో ఏడాది అయితే మొదలయ్యింది. మొన్నటి వరకు ఒక ఏడాది సమయం అయితే పూర్తి చేసుకుంది. ఇప్పటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థల్లో మౌలిక సదుపాయాలు కానీ ఇటువంటి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి రీసెంట్ గా జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకొని మంత్రి నారా లోకేష్ గారు అయితే దాని గురించి ఒక శుభవార్త చెప్పడం అయితే జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా మంది కూడా అంటే సుమారు ఒక 1000 మంది ఒక పాఠశాలలో చదువుతుంటే అందులో 800-700 మంది పిల్లలు కూడా పాఠశాలలో పెట్టిన భోజనం తినేవారు. మిగిలిన 300-400 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంటికా నుంచి క్యారేజీలు తెచ్చుకోవడం అయితే జరిగింది. ఎందుకు అనంటే ఆ మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో అన్నంలో నాణ్యత అనేది లేకపోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం. గతంలో ఎంతో మంది ఈ ఇబ్బందులు ఫేస్ చేసేవారు. ఇప్పుడు సన్న బియ్యంతో పాఠశాలలో ప్రతి పాఠశాలలో కూడా సన్న బియ్యంతో వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఏరియా వైజ్ గా అంటే మనకి శ్రీకాకుళం జిల్లాతో మొదలు పెట్టుకొని ఇటువైపు మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అయిన అనంతపురం జిల్లా వరకు మొదలు పెట్టుకుంటే ఏరియా వైజ్ గా ఏ ఏరియాలో ఎటువంటి ఆహారం తింటారు అనేది ఒక క్యాలిక్యులేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే రాయలసీమ ప్రాంతాల్లో రాగి సంగడి పెట్టడం, మధ్యాహ్న భోజన పథకంలో రాగి సంగడి పెట్టడం, ఇంకో చోట చూసుకుంటే పప్పు అన్నం పెట్టడం, ఇంకో చోట చూసుకుంటే వేరే విధమైన ఫుడ్ అనేది పెట్టడం, ఇలా ఏరియా వైజ్ గా వాళ్ళ ప్రాంతానికి ఏదైతే ఒక రకమైన భోజనం అలవాటు ఉంటుందో ఆ అలవాటుని చేయడం అయితే జరుగుద్ది. అయితే ఇక్కడ ముఖ్యంగా వాటిల్లో నాణ్యత కల్పించే విధంగా మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం కూడా అందించడం జరుగుద్ది. వాటితో పాటు పాఠశాలను పునరుద్ధరించడానికి పాఠశాలలో ప్రతి తరగతికి కూడా అంటే ఒక హై స్కూల్లో ఎన్ని తరగతులు అయితే ఉంటాయో అన్ని తరగతులకి కూడా ఒక్కొక్క తరగతికి ఒక్కో టీచర్ విధంగా అంటే మెగా డిఎస్సి పోస్టులు ఏవైతే భర్తీ చేశారో ఈ 6 నెలల్లోనే ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క టీచర్ ని ఒక్కొక్క ఉపాధ్యాయుడిని పెట్టే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది. అంటే చాలా చోట్ల కూడా స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత అనేది ఉండడం, దాదాపుగా 200 మంది 100 మంది పిల్లలు ఉన్నా కానీ ఒక ఉపాధ్యాయుడు ఉండడంతో చాలా అవస్థలు పడడం జరుగుతుంది. వాళ్ళకి సరైన విద్యా బోధన అనేది అందకపోవడంతో ఇప్పుడు ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క టీచర్ అయితే పెట్టడం అయితే జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఇంకొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఫ్రీ విద్యుత్ అనేది అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో పాఠశాలలకు సంబంధించిన కరెంటు బిల్లు కూడా కట్టించుకోవడం అయితే జరిగేది. ఇప్పుడు ప్రతి పాఠశాలకి కూడా గ్రామాల్లో ఉన్న ప్రతి పాఠశాలకి కూడా ఫ్రీ కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం తరపు నుంచి మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో 3 కీలక పరిణామాలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో మొదటిది మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి పథకం ఏదైతే ఉందో ఆ పథకంలో సన్న బియ్యం కానీ ప్రాంతాల వారీగా ఏదైతే ఫుడ్ తింటారో అంటే అన్నం కానీ లేదంటే రాగి సంగడి కానీ కొన్ని చోట్ల అంబలి కానీ ఏదైతే రకరకాలుగా తింటారో అవి పెట్టడం. రెండోది ఫ్రీ కరెంట్ అనేది ఆ స్కూళ్ళకి కల్పించడం. ఎందుకంటే ఆ కరెంటు బిల్లు కట్టడానికి కూడా మళ్ళీ విద్యార్థుల దగ్గర నుంచి 10 రూపాయలని 20 రూపాయలు అని చెప్పి డొనేషన్లు కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. గతంలో చదువుకున్న టైంలో కూడా ఇటువంటి ప్రొసీజర్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రతి పాఠశాలకి ప్రతి హై స్కూల్ కి కూడా ఫ్రీ కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ప్రతి తరగతికి కూడా ఒక టీచర్ అయితే నియమించడం జరుగుతుంది అన్నట్టు ఇలా 3 కీలక నిర్ణయాలు అయితే మంత్రి నారా లోకేష్ గారు అయితే తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కాకుండా మిగిలిన ప్రైవేట్ పాఠశాలలో కూడా చదువుతున్న తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్పారు, మీ పిల్లల్ని ఎప్పుడు కూడా బడికి పంపించడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. ప్రభుత్వ బడులు సర్కారు బడులు ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి మీ పిల్లలు పంపించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. మీకు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సదుపాయాలు కావాలన్నా అండగా ఉంటాము, ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తామని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు అయితే కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే సన్న బియ్యం అనేది ఈ విద్యార్థులందరికీ కూడా ఒక వరంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు.